తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎన్నికలు జరుగుతున్న 5 స్థానాలకు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రకటించిన ముగ్గురులో అనూహ్యంగా విజయశాంతి అవకాశం దక్కించుకోగా అద్దంకి, శంకర్ నాయకులకు సామాజిక సమీకరణల ప్రకారం ఎంపిక చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం పెద్దల సభలో అడుగుపెట్టేందుకు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. కాంగ్రెస్ పార్టీ తనకు దక్కే 4 సీట్లలో మిత్రధర్మం పాటించి సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. భవిష్యత్తులో మిత్రధర్మం కొనసాగాలంటే ఇచ్చిన మాట ప్రకారం సిపిఐకి ఎమ్మెల్సీ ఇవ్వాలని రాష్ట్ర నేతలు సూచించారు. దీంతో ఒక సీటు సిపిఐకి దక్కింది. ఇక కాంగ్రెస్కు దక్కిన 3 స్థానాల్లో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మొదటిసారి రెడ్డి సామాజిక వర్గానికి సీటు లేకుండా అభ్యర్థులను ప్రకటించింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్, బీసీ మహిళా సామాజిక వర్గం నుంచి విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అయితే విజయశాంతి ఎంపికే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అధిష్టానం కోటాలో ఆమెకు అవకాశం దక్కింది. 2-3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన విజయశాంతి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ఠాక్రే ఎమ్మెల్సీ చేస్తామని ఆమెకు మాటిచ్చారు. ఖర్గేకు ఠాక్రే సన్నిహితులు కావడంతో ఇచ్చిన మాట ప్రకారం విజయశాంతికి ఖర్గే కోటాలో సీటు దక్కింది. ఇక పొత్తు ధర్మంలో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న సిపిఐ తమ పార్టీ నుంచి నెల్లికంటి సత్యం పేరును ప్రకటించింది. కాంగ్రెస్ ఒక స్థానాన్ని కేటాయిస్తామని తెలపడంతో ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ సీనియర్ నేతలైన చాడా వంటి వారు అవకాశం కోసం ప్రయత్నించినప్పటికీ నల్గొండ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యంను పార్టీ ఎంపిక చేసింది. ఐదు ఎమ్మెల్సీల్లో సంఖ్యాపరంగా బీఆర్ఎస్కు ఒక స్థానం దక్కనుంది. దీంతో బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించింది.